మనకి ఈ రాష్ట్రంలో రాజధానే లేదు. దానికి ముందు రాజధాని అమరావతినే ఆయనే తీర్మానం చేశాడు అసెంబ్లీలో. అయిపోయిన తర్వాత 3 రాజధానులు ఉన్నాయి. అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. రాజధాని లేకుండా ప్రభుత్వం ఏమన్నా బయట రాష్ట్రానికి పోతే మీరు పోరు కాబట్టి సరిపోయి మేము బయట తిరుగుతుంటాం, ఎక్కడ మీ రాజధాని అంటే లేదు. తుపుక్కున మూస్తున్నారు మొహం మీద. ఏమైనా రాజధాని లేకుండా మీ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి పాలన జరుగుతుందా అని. ఇది పరిస్థితులు. ఇంకా ఇక్కడ ఉన్న వ్యక్తి గురించి నేను చెప్పాలా? కమిడియన్ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు, మీ మధ్యకు వచ్చాడా? 5 ఏళ్ళలో ఎన్నిసార్లు వచ్చినాడు? మామూలుగా వస్తా అంటాడు కదా, గుడ్ మార్నింగ్ ధర్మవరం అని పోతా అంటాడు. మన ఊరికి రావడం లేదా? 5 ఏళ్ళలో ఒకసారి వచ్చినాడా? ఎందుకంటే భయం వేసి ఉంటుంది, కారణం ఉంది దానికి. మీ ఊర్లో ఆయనకి ధర్మవరం అయితే ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ప్రైవేటు భూములు ఇట్లాంటివన్నీ కమిషన్లు కొట్టుకుంటా చూసి కబ్జా చేసుకుంటా ఉంటాడు. పాపం పుల్లవోబాయపల్లిలో ప్రభుత్వ భూములు లేనట్టున్నాయి, లేదా పుల్లవోబాయపల్లి ప్రజలు చాలా గట్టోళ్ళు, ఇక్కడ అట్లా దోచుకుందామని చూస్తే ఒప్పుకోరేయా, కొర్రు కత్తించి వాత పెడతారని భయం ఉండి రాలేదేమైతే, భయం ఉండి రాలేదు. మీరు వచ్చిన తర్వాత అడిగింటారు, ఏమయ్యా ఇంటికి కరెంట్ ఎక్కడ, ఇదో రోడ్డు ఎక్కడ, వాళ్ళ పెన్షన్లు ఎందుకు తీసావు అని ప్రశ్నలు అడిగింటారు. మీరు అడిగారా? అడిగితే ఒక్కసారి వచ్చాడు, తోక ముడిచిపోయాడు. మళ్ళా వస్తాడు, ఇప్పుడు ఎన్నికల టైంలో వస్తాడు, మళ్ళా వచ్చి అర్ధరాత్రి పూట వచ్చి మాట్లాడి కొన్ని చేయడానికి పోతాడు. రాణిస్తారా? ఏమడుగుతారు? వచ్చిన తర్వాత మనం ఇదే రోడ్డు ఏం చేసామా 5 ఏళ్లలో నువ్వు అని అడగాల. 5 ఏళ్లలో మా ఇళ్ళకి అమ్మఒడి రాలేదయ్యా అని అడగాల. 5 ఏళ్లలో ముసలోళ్ళకి పెన్షన్ రావట్లేదయ్యా అని అడగాల. 5 ఏళ్లలో మా భూములు కబ్జాకు గురయ్యాయా అని చెప్పాలా. 5 ఏళ్లలో మా పొలాలకి సాగునీరు రాలేదయ్యా అని అడగాల. 5 ఏళ్లలో మా ఇంటికి తాగడానికి నీళ్లు కూడా రావడం లేదయ్యా, నువ్వు ఎందుకయ్యా ఇంకా వెళ్ళవయ్యా అనాల. అంటారా?